డిస్ట్రిక్ట్ లింగంగల్ప మండల్ బల్లగూడ విలేజ్. సో నేను యాజ్ ఎక్స్ సర్వీస్మెన్గా ఒకటి పెట్రోల్ బంక్ కోసం అప్లై చేస్తే గత 6 months బ్యాక్ మాకు అలాట్ అయింది. అలాట్ అయిన తర్వాత హెచ్పి కంపెనీ నుంచి మేము ఎన్ఓసి కోసం వీళ్ళ దగ్గరికి వచ్చాం. ఇది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హుస్సేన్ గారి దగ్గర వచ్చిన తర్వాత ఆయన 17,000 డిమాండ్ చేశాడు దాని ఎన్ఓసి కోసం. దేనికోసం అంటే ఏం చెప్పలేదు. సో నేను ఓకే అని చెప్పాను. సో తర్వాత మన ఎస్పీ గారిని సర్ప్రైజ్ అడిగింది. తర్వాత వాళ్ళు నాకు సలహాలు ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం నేను ఇవాళ 14,000 మరి కన్సెషన్ చేసి తీసుకున్నాను. 14,000 మనం హుస్సేన్ సార్ చేతిలో పెట్టాను. ఆయన మన రవీందర్ గారికి 2,000 అక్కడ ఇవ్వండి, 12,000 నాకు ఇవ్వండి అని తీసుకున్నాను. రవీందర్ గారికి 2,000 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను బయటకు వచ్చాను. నమస్తే అండి. ఈరోజు కలెక్టర్ కాంప్లెక్స్ జనగామలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B ఆఫీస్లో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, గత సంవత్సరం జూన్ నెలలో హిందుస్థాన్ పెట్రోల్ పంప్ వారు లింగాలగన్పూర్ ఏరియాలో కొత్త పెట్రోల్ పంప్ ఎస్టాబ్లిష్మెంట్ చేయుట కొరకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో లింగాలగన్పూర్ నివాసి ఎక్స్ సర్వీస్మెన్ అతని భార్య పేరు మీద అప్లై చేసుకున్నాడు. అయితే డ్రా పద్ధతిలో అతని భార్యకు అలాట్ అయింది ఇది. అయితే ఆ అలాట్ అయిన అందుకు గాను సంబంధిత చలన అమౌంట్ కట్టి వరంగల్ పోలీస్ కమిషనర్ గారికి ఇవ్వగా, ఎన్ఓసి ఇవ్వడానికి ఇవ్వగా, కమిషనర్ వరంగల్ గారు మన ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B మరియు ఏసీపీ జనగాం మరియు డిపిఓ జనగాంలకు వారి రిమార్క్స్ కాల్ఫర్ చేస్తూ మెమో ఇచ్చాడు. అయితే ఎన్ఓసి ఇష్యూ చేయటం గాను R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి చిలకపాటి హుస్సేన్ తనకి 12,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసిండు. అయితే అట్టి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు ఫిర్యాదు చేసిండు. అతని ఫిర్యాదు మేరకు ఈ రోజు వచ్చి అతను డబ్బులు ఇస్తుండగా 12,000 రూపాయలు హుస్సేన్ ఈ గారికి ఇస్తుండగా మేము డైరెక్ట్గా పట్టుకున్నాము. అలాగే ఈ గారి సూచనల మేరకు వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రవీందర్ ఏటీఓ గారికి 2,000 కూడా డబ్బులు అతను డిమాండ్ చేసి తీసుకున్నాడు. అతన్ని కూడా మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఈ హుస్సేన్ గారు అలాగే ఏటీఓ రవీందర్ గారు ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. ఈరోజు ఈ విధంగా అరెస్ట్ చేసి రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాం.